ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మీకు. చంద్రయ్య అని అప్పుడప్పుడు తోట చంద్రయ్య అని చంద్రబాబు నాయుడు గారు రంకెలేస్తుంటాడు. చూశారుగా మొన్న ఈ మధ్యన వాళ్ళ అబ్బాయికి కూడా ఉద్యోగం ఇప్పించానని తోట చంద్రయ్యని జై జగన్ అనమంటే అనలేదు, జై చంద్రబాబు అన్నాడు, అందుకని చంపేశారు, గొంతు కోసి పారేశారు అన్నాడు. ఇదే గ్రామం ఆ తోట చంద్రయ్యది కూడా. తోట చంద్రయ్య మనుషులే వీళ్ళందరూ కూడా అటు ఇటు. ఏం చేసావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు నీ అధికారం వచ్చి సంవత్సరం అయింది కదా, ఈ గ్రామంలో ఫ్యాక్షన్ ఆపగలిగావా? ఈ గ్రామంలో ఇద్దరు దారుణ హత్యను ఆపగలిగావా? ఆపలేదు. నీ గొడవ నీదే ఏ కాడకి. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తా. అక్కడ మర్డర్ జరిగింది కదా, ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే పాపం వాళ్ళు స్కూటర్ల మీద వస్తుంటే దాన్ని ఢీ కొట్టారు, ఎగిసి అవతల పడారంట పాపం ఇద్దరును. తెలుగుదేశం కార్యకర్తలు గుద్దించి ఎవరిది? తెలుగుదేశం వాళ్ళదే. ఇదిగో పోలీసులు పట్టుకున్నారు అక్కడే. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. పోలీసులు వెళ్ళి స్పాట్లో చూశారు. దాని మీద ఏముందో చూసారా? జేబీఆర్. జేబీఆర్ అంటే ఏంటనుకున్నారు? పిన్నెల రామకృష్ణారెడ్డి అంట, జోలకంటి బ్రహ్మారెడ్డి కాదంట. జేబీఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి కాదట. జేబీఆర్ అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అంట. పోలీసులు చెప్తున్నారు. ఏమయ్యా జేబీఆర్ అని మరి ముందేమన్నా ఉందేమో, జై చంద్రబాబు నాయుడు, నేను చూడలేదు కానీ ఇది పత్రికల్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి అని తన అనుచరులు ఇది వేసుకెళ్ళి గుద్ది ఇద్దరిని చంపి దీన్ని వదిలి పారిపోయేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ సోదరుని పెడతారండి. ఏందండి ఇది? నాకు అర్థం కాల. ఎక్కడికి పోతున్నారు అంటున్నా పోలీసు వారు. చంద్రబాబు అసలు మీకు మైండ్ ఉందా లేదా అంటున్నా. డెడ్ బాడీ దొరికితే ఎవరిని పెడితే ఆయన పెట్టేస్తావా? మీలో మీరు కొట్టుకున్నారు. మొన్న ఎక్కడండి ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అంట, వాళ్ళు కొట్టుకున్నారు. సందు దొరకలా, సందుకి దేవుని పెట్టేసేవాడు. ఆ వీరయ్య చౌదరి పాపం చంద్రబాబు గారికి లోకేష్ గారికి బాగా సన్నిహితుడట.